వెల్కమ్ టు విటీవీ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నివాసంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు పంచాంగ శ్రవణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్పీకర్ సతీమణి, కౌన్సిలర్ పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, ఆయన సతీమణి డాక్టర్ సువర్ణ, అలాగే చింతకాయల రాజేష్, ఆయన సతీమణి దివ్య తదితర కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. రెండు విషయాలు. ఇప్పుడు ఆల్రెడీ నౌకర్లమ్మ పండగ బాగా జరిగింది, మీరు చూశారు. కొత్తగా గుడి కట్టుకున్నాం, గుడి ఓపెన్ చేసుకున్నాం. నేను కూడా నిన్న మొన్న పబ్లిక్ సర్వే చేయించాను నర్సిపట్నంలో. పబ్లిక్ సర్వేలో పండగ బాగా జరిగింది, ఎప్పుడూ లేని విధంగా పండగ బాగా జరిగిందని చెప్పి సర్వేలో కూడా నాకు రిపోర్ట్ వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నారు పబ్లిక్ అంతా. ఇది నా ఒక్కడి గొప్పతనం కాదు, నేను చూశాను. మొదటి జాగర్ నుంచి ఆఖరి వరకు చూశాను. చాలా మంది, అందరూ కాదు కొంతమంది, అందరూ అంటే తల్లు పెడుతున్నారు, అందరూ కాదు. నేను చూశాను, జాగ్రత్తలను తిరిగాను కాబట్టి ఎవరెవరు జాగ్రత్తలకు వచ్చారు, తెల్లవారులు ఎవరున్నారు, ఎవరు పని చేశారు అందరూ చూశాను. నేను వాళ్ళకి మాత్రమే థ్యాంక్స్ చెప్తున్నాను, రాని వాళ్ళకి చెప్పను. ఇంకేది ఇప్పుడంటే రాత్రి వాళ్ళు కష్టపడారు మాతో పాటు, ఏ పని చెప్పి చేశారు. ఊళ్ళో ఆఖరికి వాళ్ళే తుడిసిస్తారు, చిన్న పెద్ద లేకుండా అంత సేవ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే కష్టం. చాలా మంది సొల్లు చెప్తుంటారు నా దగ్గర వచ్చి, పండగ చేసినోడు తెలుస్తుంది కష్టం. అంతేది నాకు తెలుసు కాబట్టి, నేను చిన్నప్పటి నుంచి పండగ చేసుకొస్తాను కాబట్టి ఆ కష్టం తెలుసు కాబట్టి. మన పండగలో మాతో పాటు తిరిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా కుటుంబం కూడా ఇప్పుడు మీకు రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. రెండోది ఏంటంటే మైడం పండగ తప్పదు మనకి. 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మధ్యలో ఒక సంవత్సరం, 3 సంవత్సరాలు కాదు కానీ మధ్యలో ఒక సంవత్సరం బ్రేక్ ఉంటుంది. ఈ సంవత్సరం మళ్ళీ వచ్చింది. ఆ పండగ కూడా తెలిసి మీకు హైప్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్లో అంత హైప్ లేదు. నా చిన్నప్పుడు మామూలుగా వచ్చింది, అంత అయిపోయింది. తర్వాత చేసిన హైప్ క్రియేట్ చేస్తాం మనం. హైప్ క్రియేట్ చేయడం వల్ల లాస్ట్ ఇయర్ బాగా చేశారు, ఈ సంవత్సరం బాగా చేసిందే అన్న ప్రభావం పడిపోయింది జనాలకు. ఇప్పుడు ఎంతకి వెళ్ళిపోయింది? లక్షల్లోకి వెళ్ళిపోయింది ఖర్చు, లక్షల్లోకి. సరే, ఇందా మీరు మాట్లాడినారు, నౌకరమ్మ గుడికి ఖర్చు బ్రహ్మాండం జరిగింది, డబ్బులు మిగిలియాలి. డబ్బులు మాకు మిగలలేదు, అమ్మవారికి మిగిలింది కదా సంవత్సరం. ఎందుకంటే మాట, అమ్మవారికి ఇప్పుడు ఉండీలు ఎవరు డబ్బులు ఇస్తారు కాదు, దండం పెట్టుకొని వెళ్ళిపోయారు. కానీ ఈ సంవత్సరం ఉండి పెట్టాను నేను. వచ్చిన వాళ్ళందరూ ఉండీలు డబ్బులు వేస్తారు. ఆ డబ్బులు ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తే ఎంత వస్తుంది చెప్తాను. ఉండి పెట్టడం వల్ల అందరూ ఎక్కువ డబ్బులు వచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా ఓపెన్ చేయలేదు. రెండోది ఏంటంటే, ఈరోజు వీళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ పండగ సమయంలో నాన్నగారు చెప్పిన బాధ్యతని తీసుకొని అమ్మవారు ఆశీర్వాదం వల్ల ఎక్కడా కూడా ఏ ఆటంకం లేకుండా జాగరణ కూడా పూర్తిగా కంప్లీట్గా ఈరోజు చేయడం జరిగింది. దానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను. అలాగే నిన్న జాగరణ కూడా మరిడం జాగరణ లాగే మొన్న రాత్రి ఉదయం దాకా నేను చూశాను కాబట్టి మొత్తం మరిడమ్మ జాగరణ లాగే జరిగింది, అంతా బాగా జరిగింది. అలాగే చింతకాయల రాజేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా మైక్రో లెవెల్లోని మేనేజ్మెంట్ చేయడానికి చాలా ప్రతిరోజు చూడడం జరిగింది. అలాగే మీ అందరికీ ముఖ్యంగా ఈ సంవత్సరం రాజకీయ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా ఈ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నాయకులు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా మంచి జరగాలని చెప్పి ఆ దేవుడిని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇప్పుడు అయ్యన్ పాత్రి గారు చెప్పినట్టు ఏంటంటే, మనకి మరిడమ్మ జాతర వస్తుంది కాబట్టి కమిటీస్ ప్రతిసారి కూడా స్టేజ్ దగ్గర కానీ వాటర్ కానీ అన్నింటికి కూడా కమిటీస్ ఉండి అవన్నీ ముందుగానే మనం కూర్చొని, ఎందుకంటే మనకు శ్రీరామనవమి వచ్చేస్తుంది, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ముందుగానే కూర్చొని, నేను కూడా ఇక్కడే ఉంటాను, ముందుగానే కూర్చొని పేర్లు అవి పెట్టుకొని మనం ఫ్యామిలీస్ ఎప్పటి నుంచి పూర్వం నుంచి కూడా అన్ని వీధుల నుంచి కూడా ఆ పండుగలు ఇన్వాల్వ్ అయ్యి సొంత పండుగలా తీసుకొని ముందుకెళ్లే వ్యక్తులే ఉన్నారు కాబట్టి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో జోనల్లో లాస్ట్ టైం స్టేజ్ల దగ్గర కూడా చాలా మంది ఉదయం దాకా కూర్చొని ప్రోగ్రామ్స్ అని జరిపించి, నేల డాన్స్ జరిపించి, అలాగే సాంప్రదాయం ముందు తీసుకెళ్లే విధంగా
అన్ని మళ్ళీ గుడి దగ్గర కూడా రాత్రి ఒక బ్యాచ్ ఉండాలి, ఉదయం ఒక బ్యాచ్ ఉండాలి. లాస్ట్ టైం మనం డిసైడ్ చేయడం వల్ల బాగా జరిగింది. కాబట్టి రాత్రి ఎవరు ఉంటారు, ఉదయం ఎవరు ఉంటారు అన్ని కూడా డిసైడ్ చేసుకుని టికెట్ల దగ్గర ఇవన్నీ కూడా ముందే మనం రాసుకుంటే అయ్యన్పాత్రి గారు కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడే చెప్పారు పెద్దలు చెప్పింది మనం అంత నేను కొన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను కాబట్టి నాకు కొన్ని సాంప్రదాయాల విషయంలో చూశాను కాబట్టి మళ్ళీ లోతుగా మీ అందరం కూడా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎంత అమెరికాలో చదివినా, వాడు లండన్లో చదివినా, ఎక్కడ చదివినా కానీ మళ్ళీ పుట్టినూరులోని చేసిన సాంప్రదాయాన్ని నడిపించడం అనే బాధ్యత పెద్దల నుంచి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. దానికే నేను ప్రతిసారి అంటుంటాను, మీ జనరేషన్ అంటే మీ ఇంట్లోంచి కూడా ఒక అబ్బాయిని జాతరలో కానీ సంబరాల్లో కూడా తిప్పితే నాకు ఎలాగైతే ఒక 10-12 సంవత్సరాల నుంచి నాన్నగారు కూడా ఎల్లు అంటే నేను తిరగడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు కూడా కొంచెం తెలిసింది, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి వస్తుంది, ఎవరు మొండేస్తారు, ఎవరు అక్కడ వదలకుండా అమ్మవారిని అక్కడ పెట్టుకుంటారు, ఎవరితో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయాలి, ఎవరితో గట్టిగా ఉండాలి, ఇవన్నీ ఏంటంటే మనం తిరుగుతూనే తెలుస్తాయి తప్ప వెంట తెలియదు. అలాగే ఇప్పుడు నాన్నగారు చెప్పినట్టు ఏంటంటే మనకి ఎలాగే ఈ పంచాంగాలు ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి ఈ సాంప్రదాయాలు కూడా ఒక పుస్తకం పెట్టించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా చాలా మంది చదువుకొని ఎలా ఫాలో అవ్వాలని తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరిదైనా వింటున్నాం తప్ప ఏంటంటే, అందుకనే ఎక్కడైనా డౌట్ వచ్చినప్పుడు ఒక పుస్తకం ఒక గ్రంథంలాగా ఉందనుకోండి, దాంట్లో ఎట్టి పరిస్థితుల్లోని మనం చూసుకొని ఈ సాంప్రదాయాన్ని మనం ఫాలో అవుతూ వెళ్ళాలి అనేది. ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే, చిన్నోడైనా కానీ అయ్యన్పాత్రి గారిని అడుగుతున్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సాంప్రదాయాలు ఈ ఘట్టాలకు సంబంధించి మార్చడంలో అమ్మవారే హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎవరో నడిచిన అమ్మవారు, ఆమె కష్టం తప్పుతుంది కదా, ఆమె ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆమెతో పాటు మన సంబరం నడుస్తుంటే నాన్న చెప్పిన దాంట్లో ఎక్కడ అతిశయక్తి కాదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి వాటర్ పోసేయడానికి, ఆమెకి కాళ్ళకి రాసేయడానికి ఎగబడుతున్నారు తప్ప ఉదయం 3:30కి ఆమె కాళ్ళు నొప్పులు వస్తాయని కుర్చేయడానికి కూడా ఎవరు రావట్లేదు. అది మేమందరం కూర్చొని అడిగితే కానీ ఎవరు కుర్చీ తేయట్లేదు. ఎవరు పాప ఆమెకు ఒక కాఫీ అని ఇవ్వాలని అనిపించాలి, అది కూడా ఎవడు తేయట్లేదు. అది ఓన్లీ కమిటీ మెంబర్స్ మేము ఎవరు డబ్బులు ఇచ్చుకొని ఆ కాఫీ తెస్తేనే కానీ ఆమె కాఫీ ఉంటుంది. అంటే ఆమెని అందరూ ఏమనుకుంటున్నారంటే నడుస్తుంది, ఎవరి కోసం నడవదు అని అనుకుంటున్నారు, లేకపోతే ఇంకా అమ్మవారే ఉంది కూడా ఆ శక్తి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. కాబట్టి నేను నాన్నగారు చెప్పిన దాంతో నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే, వాళ్ళు మనుషుల్లో ఉన్నారు, అమ్మవారు వాళ్ళలోనే కూర్తుంది అంటారు, పూజారమ్మ అంటారు, ఆ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అలాంటి సాంప్రదాయాలు ఉంటే అయ్యన్పాత్రి గారే మార్చగలే ఆ దమ్ము సత్తా ఆయనకే ఉంది. కాబట్టి ఆయన మార్చి, అది కూడా ఈ కూటుగట్టాలు ఇవన్నీ నేను కూడా కళ్ళతో చూసినయే. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆ విషయాలకు వచ్చినప్పుడు నేను అయ్యన్పాత్రి గారి దగ్గర సబ్మిషన్ ఏంటంటే, ఎవరైనా పూజారులను అడిగి చేస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు నాకు తెలిసింది ఏంటంటే, నేను ఎక్కడో కొన్ని దగ్గర కూడా సేమ్ సాంప్రదాయం చూశాను. తమిళనాడులోని అక్కడ కూటుగట్టాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైతే వెళ్తారో ఆ గ్రామం మొత్తం పొలిమేరలన్నీ బంధించుకొని వెళ్తారు అని అంటారు. అది ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. ఆ బంధించుకొని వెళ్తాం వల్ల ఏమవుతుందంటే జబ్బులు రాకుండా గ్రామం కాపాడుతుంది అమ్మవారు అనేది దాంట్లో అటాచ్ చేస్తారని నేను ఎక్కడో ఒక సాంప్రదాయం విన్నాను. అది మరి ఈ పుట్టుగట్టంతో కూడా అది చేస్తారో లేదో మనకు తెలియదు. ఆ సాంప్రదాయం మళ్ళీ ఇప్పుడు ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. కాబట్టి నేను దయచేసి మీ అందరిని కోరుతూ, 1 నెంబర్ 1 మళ్ళీ కమిటీ పేర్లన్నీ కూడా మనం జాగ్రత్త చేసుకోవాలి. 2 చేసుకొని ఇప్పటి నుంచే మొదలు పెట్టుకుని వెళ్ళాలి. టీ-షర్ట్స్ కూడా ఈసారి చేసుకుంటే మనందరం కూడా బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అది చేద్దాం. దాని తర్వాత గుడి దగ్గర రాత్రి పగలది చెప్పాం. తర్వాత ఏంటంటే ముఖ్యంగా జాగరణలో మాత్రం ఇంతమంది నడుస్తారు అనుకున్నప్పుడు నడాలి, మేము కూడా ఉంటాం, అందరూ ఉంటాం. కాబట్టి కంటిన్యూస్గా ఈ పండగ కని విని అరిగిన విధంగా అయ్యన్పాత్రి గారు చేయాలని డిసైడ్ అయ్యారు. మరిడం పండుగ ధూమ్ధామ్గా నర్సీపట్నంలో ఒక పెద్ద వైబ్రేషన్ వచ్చే విధంగా మనం చేయబోతున్నాం అని చెప్పేసి సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటాం. అలాగే మొన్న కూడా నూకాలమ్మ గుడి అంత బాగా జరిగి అంత బాగా శంకుస్థాపన చేసేది అయ్యన్పాత్రి గారి వల్లే అవుతుంది అనేది ఈ రోజు నర్సీపట్నంలో కాదు మొత్తం జిల్లా అంతా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. బయట నుంచి కూడా చూస్తుంటే అమ్మవారు నిజంగా అక్కడ వెలిచి అక్కడే ఉండి ఆ కళ అది కూడా ఎంత బాగా వచ్చింది, అంత బాగా వచ్చింది. అందుకనే దేవుడు ఎవరి చేతుల మీద చేసుకోవాలో ఆ తల్లికి తెలుసు కాబట్టి వాళ్ళ చేతుల మీదే చేసుకుంది. అది నేను బాగా నమ్ముతాను అది మాత్రం. కాబట్టి రేపు పార్వతీ పరమేశ్వర విగ్రహం కూడా మనందరం
ఎంతో ప్రార్థించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, కొంచెం టైం ఉంటే కమిటీ మెంబర్లకు ఒకసారి